హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఉద్యోగాల నోటిఫికేషన్ అండి. వీడియో కనుక పూర్తిగా చూస్తే వీళ్ళని తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు సంబంధించింది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నోటీసెస్ లింక్ ఉంది. నోటీసెస్ లింక్లో రిక్రూట్మెంట్ మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే ఏమని ఇచ్చారంటే రిక్రూట్మెంట్ వేరియస్ పోస్ట్స్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి అన్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి 30/12/2023. మనకి ఇంకా 1 వీక్ టైం ఉందండి. పోస్టులైనా చేసుకోవచ్చు, కానీ దగ్గరలో అందుబాటులో ఉంటే బై హ్యాండ్ చేసుకోవడం బెటరు. ఎందుకంటే గుంటూరు జిల్లా అంటే గుంటూరు జిల్లా వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు తెలుగు నోటిఫికేషను, ఇది ఇంగ్లీషు, తర్వాత అప్లికేషన్ ఫాము, సర్వీస్ సర్టిఫికేటు, రేటెన్స్ ఫాము. ముందుగా మనం తెలుగు చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీకు చూసినట్లయితే కాంట్రాక్ట్ బేసిస్, అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఎక్కడ అంటే గుంటూరు వైద్య కళాశాల, సర్వజన ఆసుపత్రి మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉమ్మడి గుంటూరు జిల్లా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 30/12/2023 అని ఇవ్వడం జరిగింది. ఓసీ మరియు బీసీ వాళ్ళకి 300 రూపాయల ఫీ అయితే ఉంది. ఇది తెలుగు నోటిఫికేషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నోటిఫికేషన్, ఇది మనం క్లిక్ చేస్తే ఇంగ్లీష్ పూర్తి వివరాలు ఉంటాయి. చూద్దాం ఒకసారి. ఇది ఇంగ్లీష్లో వచ్చిన పూర్తి నోటిఫికేషన్ కదండి. మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కనుక చూడండి, ప్రిన్సిపల్ గౌట్ మెడికల్ కాలేజ్, సూపరింటెండెంట్ ఆఫ్ గౌట్ జనరల్ హాస్పిటల్స్, ప్రిన్సిపల్ కాలేజ్ నర్సింగ్ అని ఇవ్వడం జరిగింది కదా. దీన్ని నేను అడ్రస్ చెప్తాను లాస్ట్కి ఒకసారి చూడండి. ఇక్కడ సీరియల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది పోస్టు, ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజు, అదేవిధంగా జీజీహెచ్ జనరల్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్. ఇక్కడ ఉన్న గుంటూరు జిల్లా మొత్తం మనకు 4 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ 4గిట్లో ఎక్కడ వేకెన్సీ అనేది ఇక్కడ జరిగింది మనకి. ఇక్కడ టోటల్ వేకెన్సీస్, ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంటు, ఇక్కడ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఇక్కడ మీ సాలరీ ఎంత ఉంటుందని ఇవ్వడం జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్కు 32,670, ల్యాబ్ టెక్నీషియన్కి, అనస్థియా టెక్నీషియన్కి, బయోమెడికల్ టెక్నీషియన్కి, సిటీ టెక్నీషియన్కి 32,670. ఈసీజీకి వచ్చేసి 34,580 ఉంది. ఎలక్ట్రీషియన్కి చూసినట్లయితే 18,500. సేఫ్టీ ఆఫీసరు ఫిజిస్ట్ కాబట్టి 61,960. నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ 34,580. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ 61,960. రేడియోగ్రాఫర్ 35,570. తర్వాత రేడియోగ్రాఫర్ టెక్నీషియన్ 32,670. ఈఎంటీ టెక్నీషియన్ 37,640. ఇట్లా మొత్తం ఇక్కడ మీరు చూసినట్లయితే మీ యొక్క ఇక్కడ పోస్ట్ పేరు, అదేవిధంగా ఇక్కడ మీ సాలరీస్, ఇక్కడ ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి మొత్తం చూసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, మొత్తం కూడా మనకు దాదాపు 32 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మాకు 94 వేకెన్సీ అయితే ఉంది మొత్తం టోటల్గా. ఇక దీని క్వాలిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్కడ అప్లై చేయాలంటే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు డిస్టిక్లో మనకు December 30 5 o'clock లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బై పోస్ట్ చేసుకోవడం బెటరు, అంటే అందుబాటులో ఉంటే. లేకపోతే రిజిస్టర్ పోస్ట్ చేయండి, యాజ్ యువర్ విష్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు కదండి. మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసి January 18. తర్వాత ఆబ్జెక్షన్స్ తీసుకునేది January 20. డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్టు January 24. సో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి January 29. కౌన్సిలింగ్ అండ్ పోస్టింగ్ వచ్చేసి February 6 ఇవ్వడం జరిగింది. మొత్తం 1 month ప్రాసెస్ అయితే అవుతుంది, దగ్గర ఇంకెక్కువ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు అదే గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు అండ్ ఆర్హెచ్ తాడికొండ ప్రిన్సిపల్ గుంటూరులో. ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేటర్, జనరల్ డ్యూటీ అటెండెంటు, డ్రైవర్కి 10th క్లాసు, ఆఫీస్ సబార్డినేటు, జనరల్ అటెండెంట్ 10th క్లాస్ సరిపోతుంది. అనస్థియా టెక్నీషియన్కి ఇంటర్మీడియట్తో పాటు టెక్నీషియను, బయోమెడికల్కి మన డిప్లొమాతో పాటు బయోమెడికల్ ఇంజనీరింగ్, సిటీ టెక్నీషియన్కి మస్ట్ ప్రాసెస్ డిఎంఐటి, ఈసీజీకి ఇంటర్మీడియట్తో పాటు ఈసీజీ టెక్నీషియను, ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టీ లేదా బిఎస్ఎంఎల్టీ, రేడియేషన్ సేఫ్టీకి వచ్చేసి పీజీ ఫిజిక్స్ కానీ రేడియోగ్రాఫ్ కానీ, నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఓసీ బీఈ బీటెక్ ఐటీ సిఎస్ కానీ ఎంసీఏ కానీ పీజీ కానీ చేసి ఉండాలి. న్యూక్లియర్ మెడిసిన్కి అయితేనేమో ఎంఎస్సీ డిగ్రీ ఫిజిక్స్, రేడియోథెరపీకి చూడండి డిప్లొమా రేడియోథెరపీ. సో ఇంకా సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎంసీఏ కానీ బీటెక్ కానీ,
ఎలక్ట్రీషియన్కి ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి డిగ్రీ, ఆఫీస్ సబార్డినేటర్ వచ్చేసి 10th క్లాసు, ఓటీ అసిస్టెంట్కి డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషను, ప్లంబర్కి ఐటీఐ ప్లంబింగ్ లేదా ఫిట్టరు, స్టోర్ కీపర్కి 10th కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్కి 10th ఉంటే సరిపోతుంది. డ్రైవర్స్ ఇంతకుముందు చెప్పాను కదండి, సేమ్ అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. పర్సనల్ అసిస్టెంట్కి డిగ్రీ, జూనియర్ అసిస్టెంట్ డిగ్రీ, అసిస్టెంట్ లైబ్రరీకి సిఎల్ఎస్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. హౌస్ కీపర్స్, వార్డర్స్కి ఇక్కడ మీరు 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసి ఉండాలని చెప్పి అంటున్నారు. తర్వాత అటెండెంట్ ఆఫీసర్ మస్ట్ 10th క్లాసు, ఆయాసు చదవడం రాయడం వచ్చి ఉండాలి. ల్యాబ్ అటెండెంట్కి 10th, లైబ్రరీ అటెండెంట్కి 10th, క్లాస్ రూమ్ అటెండెంట్ 10th, ఇట్లా మొత్తం అయితే ఉన్నాయి. చూసుకోండి ఒకసారి మీరు. ఏజ్ వచ్చేసి 42 years కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years, ఎక్స్ సర్వీస్మెన్కి 3 years, పిహెచ్ వాళ్ళకి 10 years మొత్తానికి ఎగ్జిబిషన్ అయితే ఉంది. ఇక ఫీ వచ్చేసి ఓసీ, బీసీ వాళ్ళకు 300 rupees ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ వాళ్ళకి ఎలాంటి ఫీ అయితే లేదండి. సో ఈ 300 rupees పే చేసే వాళ్ళు ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ జిఎంసి గుంటూరు అనే పేరు పైన మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఉండదు. ఇక్కడ చూడండి వెయిటేజ్ ఇచ్చారు. ఇక్కడ మీ మెరిట్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టి, అదేవిధంగా ఏదైనా రూరల్ ఏరియా, ట్రైబల్లో కానీ అర్బన్లో పనిచేసిన వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ మార్క్స్, వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 రోజులు గ్యాప్ వచ్చిందో ఆ ఇయర్స్ని బట్టి మన యొక్క మార్క్స్ అనేది కేటాయించడం జరుగుతుందండి. ఇది ఫుల్ నోటిఫికేషను, మీరు చదువుకోవచ్చు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా. నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ చూసినట్లయితే చూడండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మనం డౌన్లోడ్ చేసుకొని ఏ పోస్ట్ కొడుతున్నా పోస్ట్గా పేరు రాయాలి. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ పెట్టాల్సి ఉంటుంది. మొత్తం బై హ్యాండ్ ఫిల్ చేయాలి. మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిక్లరేషను అన్నీ పెట్టాల్సి ఉంటుంది. చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఇంతకుముందు ఎక్కడ పనిచేసి ఉన్నట్లయితే ట్రైబల్ ఏరియా కానీ లేదా రూరల్లో కానీ అర్బన్లో కానీ వేరే ఏదైనా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ పనిచేసి ఉంటే ఆ సర్టిఫికేట్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసుకొని ఆ హాస్పిటల్ యొక్క చూడండి డిఎంహెచ్ఓ కానీ డీసీ కానీ మీరు సైన్ చేయించుకొని తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రేటెన్స్ ఫామ్ అండి, ఇది చాలామందికి ఉండే ఉంటుంది. లేదంటే క్లిక్ చేస్తే మీరు ఎదురు చూడవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.